2024 ఎన్నికలకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు రౌండ్లు, బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే యరగొండపాలెం నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 265 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్ణీత 8 గంటల్లో 19 రౌండ్లలో జరగనుంది. దర్శి నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 282 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నిర్ణీత 9 గంటల్లో 21 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ జరగనుంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా నిర్ణీత 8 గంటల్లో 19 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఇక్కడి నుండి 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 26 మంది పోటీ చేయగా 259 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ జరిగింది. నిర్ణీత 8 గంటల్లో 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కొండేపి నియోజకవర్గంలో పోలింగ్ కొరకు 283 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 15 మంది బరిలో దిగారు. ఈ నియోజకవర్గంకి సంబంధించి నిర్ణీత 9 గంటల్లో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్కాపురం నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడగా 257 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ జరిగింది. నిర్ణీత 8 గంటల్లో 19 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. గిద్దలూరు నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ జరగగా 21 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నిర్ణీత 9 గంటల్లో 21 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. కనిగిరి నియోజకవర్గం నుండి 12 మంది అభ్యర్థులు పోటీ పడగా 297 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నిర్ణీత 9 గంటల్లో 22 రౌండ్లలో లెక్కింపు జరగనుంది.